హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను నిన్న వుడ్ గురించి చెప్పేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ అయితే వచ్చింది కొంతమందికి. అదేంటంటే ఐ విష్ ఐ వుడ్ బీ దేర్. చూడండి, ఐ విష్ ఐ వుడ్ బీ దేర్, ఇది ఫ్యూచర్లో ఉంటుందా, ప్రజెంట్లో ఉంటుందా? ఎప్పుడైనా సరే వుడ్ అంటే ఫ్యూచర్ని రిఫర్ చేస్తుంది కదా అని అంటున్నారు. నేను ఒకటి చెప్తా చూడండి. నేను విష్ని రెండు రకాలుగా యూస్ చేస్తారు అని చెప్పాను. ఒక విష్ ఏమో ఇంకా జరగలేదు కానీ ఇలా జరిగితే బాగుంటుంది అనుకోవడం. ఇంకొక విష్ ఆల్రెడీ జరిగిపోయింది కానీ అది ఇలా జరిగి ఉంటే బాగుంటుంది. సపోజ్ మనం ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసాము, లాస్ట్ ఇయర్ ఇప్పుడు కాదు కానీ ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు అనుకోండి. నేను ఆ ఎగ్జామ్లో పాస్ అయితే బాగుంటుంది అని మనం అనుకుంటాం కదా. ఎగ్జామ్లో పాస్ అయితే బాగుండేది, పాస్ అయ్యాం కాదు, పాస్ అయితే బాగుంటుంది. అలాంటప్పుడే ఐ విష్ ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్ అంటారు. ఐ విష్ ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్ అంటే ఇది పాస్ట్నే సూచిస్తుంది, అది ఫ్యూచర్నే సూచిస్తుంది. కానీ ఇలా జరిగి ఉంటే బాగుండేది, పాస్ట్లో ఇలా జరిగి ఉంటే బాగుండేది అని పాస్ట్లో మాట్లాడుకుంటున్నాం మనం. జరిగింటే బాగుండేది అని పాస్ట్లో మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు, ఇప్పుడు చెప్పండి, ఐ విష్ ఐ వుడ్ బీ దేర్ అంటే ఇది ప్రజెంట్కి సంబంధించిందా, పాస్ట్కి సంబంధించిందా, ఫ్యూచర్కి సంబంధించిందా? ఎలా తెలుస్తుంది? తెలియదు. ఇది ఈ సెంటెన్స్ని మనము జనరల్గా ఇలా రాసినప్పుడు ఇది పాస్ట్కి సంబంధించింది అనుకుంటాం, ఎలాంటి టైం రిఫరెన్స్ ఇవ్వకపోతే కనుక. అందుకనే ఏం చేయాలంటే మనం ఇది ఫ్యూచర్కి సంబంధించింది అని చెప్పాలి అంటే కనుక ఐ విష్ ఐ వుడ్ బీ దేర్ టుమారో అంటే ఈ విష్ ఏంటి? రేపు నేను అక్కడ ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. నేను ఉన్నానా? లేను, ప్రజెంట్కి సంబంధించింది కాదు. కానీ నేను రేపు అక్కడ ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. అదే నేను ఇక్కడ ఎస్టర్డే అని పెడితే ఐ విష్ ఐ వుడ్ బీ దేర్ ఎస్టర్డే అంటే నిన్న ఆల్రెడీ జరిగిపోయింది కదా, నిన్నటి రోజు గడిచిపోయింది. కానీ నేను నిన్న అక్కడ ఉంటే బాగుండేది. ఉన్నామా? లేదు. కాబట్టి పాస్ట్లో కూడా యూజ్ చేసాం. అర్థమైందా? వుడ్ అనేది ఫ్యూచర్లోనే కాదు పాస్ట్లో యూజ్ చేస్తాం. ఎస్టర్డే అని పెడితే పాస్ట్ని ఖచ్చితంగా అయిపోయింది. ఒకవేళ టుమారో అని పెడితే ఫ్యూచర్, లేదా దీన్ని ప్రజెంట్లో కూడా యూజ్ చేయొచ్చు. ఐ విష్ ఐ వుడ్ బీ దేర్ నౌ. దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడో పార్టీ చేసుకుంటూ ఉన్నారు, మీకు ఫోన్ చేశారు. మీకు ఫోన్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను అక్కడ ఉంటే బాగుండేది అంటే ఈ ప్రజెంట్ మూమెంట్లో, అంటే ఇది ప్రజెంట్లో కూడా యూజ్ చేసాం. అర్థమైందా? ఈ ప్రజెంట్ మూమెంట్లో నేను అక్కడ ఉంటే బాగుండేది అనుకోవడానికి మీరేమంటారు? ఐ విష్ ఐ వుడ్ బీ దేర్ నౌ. ఎప్పుడో కాదు, నౌ, ఇప్పుడు నేను అక్కడ ఉంటే బాగుండేది అని అనుకుంటున్నా, కానీ నిజంగా ఉన్నానా? లేను. అందుకే ఇవి ఇమాజినరీ సెంటెన్స్. అందుకే వుడ్ యూజ్ చేసాం, విల్ యూజ్ చేయం. ఫ్యూచర్లో అయినా సరే, ఇక్కడ టుమారో అని వచ్చినా సరే విల్ యూజ్ చేయం, వుడ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే అది ఒక మన విష్, అది ఖచ్చితంగా జరుగుతుంది అని మనం చెప్పట్లేదు. ఐ విల్ బీ దేర్ అంటే నేను ఖచ్చితంగా ఉంటాను. విష్ అనేది ఏదైనా సరే ఇమాజినరీ, అంటే ఇలా జరిగితే బాగుంటుంది, కానీ నిజంగా అలా జరుగుద్దా? ఈవెన్ విల్ అయినా సరే అన్సర్టనే, కానీ మనం అనుకుంటాం. మన డిటర్మినేషన్ చూపించడానికి మాత్రమే విల్ యూజ్ చేస్తాం. అయితే మీకు ఇది ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా అని తెలియాలంటే మీకు టైం రిఫరెన్స్ తెలియాలి. టైం రిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు టెన్స్ని నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది. అందుకని నేను ఇవాళ నుంచి మోడల్ ఆక్సిలరీస్ ఆపేసి టెన్స్ మీకు చెప్తాను. సో టెన్స్ అంటే యాక్చువల్గా మనకి 3 కాలాలు ఉంటాయి కదా, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. ఏదైతే ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నామో దాన్ని ప్రజెంట్ అంటారు. దానికన్నా ముందున్న దాన్ని పాస్ట్, నిన్న జరిగిపోయింది, మొన్న జరిగిపోయింది, ఒక 5 నిమిషాల క్రితం జరిగింది, తర్వాత జరగబోయేదాన్ని ఫ్యూచర్. అయితే ఈ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని కూడా మళ్ళీ 4 రకాలుగా డివైడ్ చేసాం. ప్రజెంట్ ఇండెఫినిట్ అని, కంటిన్యూస్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఇండెఫినిట్ చూద్దాం. ప్రజెంట్ ఇండెఫినిట్ కానీ లేకపోతే సింపుల్ ప్రజెంట్ కానీ అంటారు. సింపుల్ ప్రజెంట్ని అసలు ఎందుకు యూజ్ చేస్తాం? సింపుల్ ప్రజెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏవైతే మన హ్యాబిట్స్ ఉన్నాయో, లేకపోతే ఏవైతే రెగ్యులర్గా జరుగుతాయో, లేకపోతే ఏవైతే నిజాలు ఉంటాయో, ఏవైతే జనరల్ ట్రూత్ ఉంటుందో వాటి మొత్తాన్ని మనం ప్రజెంట్ ఇండెఫినిట్లో వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను చెస్ ఆడతాను, అది నా హ్యాబిట్. కాబట్టి నేనేం రాస్తానంటే ఐ ప్లేడ్ చెస్ అని రాయను.
దీని మీనింగ్, ఇది సెంటెన్స్ కరెక్టే, ఐ ప్లేడ్ చెస్ కూడా కరెక్టే, కానీ దీని మీనింగ్ ఏం వస్తుందంటే నేను చెస్ ఆడేశాను నేను చెస్ ఆడేశాను అని వస్తుంది, కానీ నా హ్యాబిట్ని అది చూపించదు. నా హ్యాబిట్ని చూపించాలి అంటే ఐ ప్లేడ్ చెస్ రాయకూడదు, ఐ ప్లే చెస్ రాయాలి. ఐ ప్లేడ్ చెస్ రాయకూడదు, ఐ ప్లే చెస్ రాయాలి. దీని మీనింగు ఇది నా హ్యాబిట్ అని చెప్తుంది, ఇది నా యొక్క హ్యాబిట్ అని చెప్తుంది. అదే వాళ్ళకి సింగింగ్ ఇష్టం అనుకోండి, దే సింగ్ సాంగ్స్. అదే దే సాంగ్స్ అంటే వాళ్ళు పాడేశారు. నేను పాస్ట్ గురించి చెప్పట్లేదు, వాళ్ళ యొక్క హ్యాబిట్ గురించి, అలవాటు గురించి చెప్తున్నాను. అర్థమైందా? సో ఎప్పుడైనా సరే హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు ప్రజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏం చెప్పాను, ట్రూత్కి యూజ్ చేస్తా. ఏంటి ట్రూత్ అంటే ఏంటంటే సపోజ్ 2+2 అన్నాను అనుకోండి, 2+2 వాజ్ 4 అంటానా? 2+2 వాజ్ 4 అంటారా? అనను. 2+2 ఈజ్ 4 అంటాను. ఎందుకని? ఇవాళైనా 2+2 4, రేపైనా 2+2 4, ఎల్లుండైనా 2+2 4. అంటే ఏవైతే మనకి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ, మ్యాథమెటికల్ ఫ్యాక్ట్స్ కానీ, లేకపోతే జనరల్లీ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్స్ కానీ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ప్రజెంట్ ఇండెఫినిట్ లేదా సింపుల్ ప్రజెంట్లో మాత్రమే చెప్తాము. 2+2 ఈజ్ 4 అంటాం, కానీ వాజ్ 4 అంటామా? లేదా 2+2 విల్ బీ 4 అంటామా? అన్నా కానీ దానికి ఒక మీనింగ్ ఉంది. అంటే 2+2 ఇంతకుముందు 4 అయింది, కానీ ఇప్పుడు కాకుండా ఉంటుందా? నేను నిన్న చెస్ ఆడాను అంటే ఇవాళ ఆడకుండా ఉండొచ్చు, కానీ 2+2 వాజ్ 4 అంటే ఇంతకుముందు 4 అయింది, ఇప్పుడు 4 కాకుండా ఉంటుందా? అవుతుంది కదా. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ని ఎప్పుడైనా సరే మనము ప్రజెంట్ ఇండెఫినిట్లోనే యూజ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, సైంటిఫిక్, ఇది మ్యాథమెటికల్ కదా, ఒక సైంటిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాటర్ ఎక్కడ బాయిల్ అవుతుంది? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కదా. వాటర్ బాయిల్స్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. దీని మీనింగ్ ఏంటి? వాటర్ ఎప్పుడైనా సరే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది. ఇది ఒక ఫ్యాక్ట్. ఎప్పుడైనా సరే ఫ్యాక్ట్స్ని సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. అలా కాకుండా చెప్పకూడదా? పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ అంటే చెప్పచ్చు. వాటర్ బాయిల్డ్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎస్టర్డే అని చెప్పచ్చు. అంటే అది నువ్వు నిన్న చేసిన పని, నువ్వేం చేసావు? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటిని బాయిల్ చేసావు. కానీ ఎప్పుడైతే ఇది ఇలా జరుగుతుంది అని చెప్పాలో అప్పుడు ప్రజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేయాలి. అంతేకాదు, ఇంకో సెంటెన్స్ రాస్తాను చూడండి, లవ్ ఈజ్ డివైన్ అంటాం కదా. చూడండి, 2+2 వాజ్ 4 అంటే ఒకప్పుడు అది 4 అయింది, ఇప్పుడు అది 4 కాకుండా ఉందా? కాదు కదా, ఇప్పుడు కూడా 4. లవ్ ఈజ్ డివైన్ అంటే ఒకప్పుడు అది డివైన్ అయ్యి ఇప్పుడు కాకుండా ఉందా? అంటే ఏదైతే ఎప్పుడు ట్రూగా ఉంటుందో, ఏదైతే ట్రూ ఈవెంట్స్ ఉంటాయో వాటిని మనం ప్రజెంట్ ఇండెఫినిట్లో యూజ్ చేస్తాం. అంతేకాదు, ఈ ప్రజెంట్ ఇండెఫినిట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదన్నా ఒక పర్సన్ కానీ, థింగ్ కానీ, స్టేట్ కానీ, క్వాలిటీ కానీ, పొజిషన్ కానీ చెప్పాలన్నా సరే మనం ప్రజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేస్తాము. నేనేం చెప్తున్నానంటే, సపోజ్ ఒక అతను డాక్టర్, అతను ఏమంటాం? హీ ఏ డాక్టర్ దగ్గర వెర్బ్ ఏది పెట్టాలి? అతను ఇప్పుడు డాక్టర్ అనుకోండి, ఇప్పుడు డాక్టర్ అయితే హీ ఈజ్ ఏ డాక్టర్ అంటాం. ఇది ఒక ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్. హీ ఈజ్ ఏ డాక్టర్ అన్నప్పుడు అతని ప్రజెంట్ క్వాలిఫికేషన్ చెప్తున్నాం. అతను ఇప్పుడు ఏంటి? డాక్టర్. హీ ఈజ్ ఏ పోలీస్ అంటే అతను ప్రజెంట్ పోలీసు. హీ వాజ్ అని యూజ్ చేస్తే అయితే ఇప్పుడు అతను డాక్టర్ ప్రాక్టీస్ మానేసన్నా ఉండాలి, లేదా చనిపోయి అయినా ఉండాలి. హీ వాజ్ ఏ డాక్టర్ అని యూజ్ చేసినప్పుడు హీ వాజ్ ఏ ఫార్మర్, హీ వాజ్ ఏ లాయర్. అదే హీ ఈజ్ ఏ లాయర్ అంటే ప్రజెంట్ ఇప్పుడున్న పొజిషన్లో అతను ఒక లాయర్ అని చెప్తున్నాం. అప్పుడు కూడా మనం ప్రజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు ఆమె బ్యూటిఫుల్గా ఉంది. షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు ఆమె యొక్క స్థితి ఏంటి? ఆమె అందంగా ఉంది. ప్రజెంట్ ఆమె యొక్క స్థితి అందంగా ఉంది. లేదా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారు అనుకోండి, ఏమని చెప్తాం? దే డాష్ ఇన్ ద రూమ్. ఒకవేళ దే వర్ అని యూజ్ చేస్తే గతంలో ఉన్నారు అని, కానీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ప్రజెంట్ సంగతి చెప్పాలంటే దే ఆర్ ఇన్ ద రూమ్. అంటే ఏదైనా సరే ఒక యాడ్వర్బ్ని కానీ, యాడ్జెక్టివ్ని కానీ, ఒక నౌన్ని కానీ ఆ స్థితి ఇప్పుడు కలిగి ఉన్నప్పుడు కూడా మనం ప్రజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేస్తాము. ఇంకొకటి చెప్తాను చూడండి, పొసెసివ్ కూడా. హీ హ్యాస్ ఏ కార్. దీని మీనింగ్ ఏంటి?
ఈ పొజిషన్ ఇది మెయిన్ వెర్బ్ చూడండి. మెయిన్ వెర్బ్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ప్రజెంట్ ఫార్మ్స్, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ప్రజెంట్ ఫార్మ్స్. పాస్ట్ ఫార్మ్ వచ్చేసరికి హ్యాడ్. ఓకేనా. నేను హీ హ్యాజ్ ఏ కార్ అంటే ఆ కార్ ఇప్పుడు ఉంది అతనికి. ఓకేనా. సో ఏదైనా సరే మనకి పొజిషన్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ లేకపోతే స్టేట్ కానీ ఇప్పుడు ఉంటుందో అప్పుడు కూడా మనం ప్రజెంట్ ఇండెఫినిట్ యూస్ చేస్తాం. షీ ఈజ్ యాంగ్రీ, షీ ఈజ్ హంగ్రీ అంటే ఏంటి? నిన్న ఉందా? కాదు, ఇప్పుడు ఉన్న స్థితిని గురించి చెప్పడానికి కూడా మనం ప్రజెంట్ ఇండెఫినిట్ యూస్ చేస్తాం. అయితే ఈ ప్రజెంట్ ఇండెఫినిట్ని ఫ్యూచర్ చెప్పడానికి కూడా యూస్ చేయొచ్చు. ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్స్ని చెప్పడానికి కూడా ప్రజెంట్ ఇండెఫినిట్ యూస్ చేయొచ్చు. అయితే ఇలా ఈ ఈవెంట్స్ ఎలా ఉండాలంటే ఫిక్స్డ్ ఈవెంట్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరన్నా మీట్ అవుతున్నాను లేదా నన్ను ఎవరైనా మీట్ అవుతున్నాడు అనుకోండి, అది ఏమని చెప్పచ్చు? హీ విల్ మీట్ మీ టునైట్. హీ విల్ మీట్ మీ టునైట్ అంటే ఈరోజు రాత్రి అతను నన్ను కలుస్తాడు. విల్ యూజ్ చేసాం, ఫ్యూచర్ యూజ్ చేసి చెప్పాం. కానీ ఈ ఈవెంట్ అనేది ఫిక్స్ అయిపోయింది కదా, అతను మనల్ని వచ్చి కలుస్తాడు, మనం ఫిక్స్ చేసుకున్న మీటింగు. దీన్ని ప్రజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేసి కూడా చెప్పచ్చు. ఎలా అంటే హీ మీట్స్ మీ టునైట్. ఈ సెంటెన్స్ కూడా కరెక్టే, టునైట్. అయితే హీ మీట్స్ మీ టునైట్, ఈ టునైట్ అనే టైం రెఫరెన్స్ ఉండాలి. టునైట్ అనే టైం రెఫరెన్స్ లేకపోతే అతను నన్ను కలుస్తూ ఉంటాడు అనే మీనింగ్ వస్తుంది. టునైట్ ఉండడం వల్ల ఈరోజు నన్ను కలుస్తూ ఉంటాడు కాదు, ఈరోజు నన్ను కలుస్తూ ఉంటాడు అనే మీనింగ్ వస్తుంది ప్రజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేయడం వల్ల. లేకపోతే నాకు ఏదైనా అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యింది అనుకోండి, ఐ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో. ఐ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో. ఈ హ్యావ్ అనేది ఏంటి? పొజిషన్. నేనేమని చెప్పా? హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ప్రజెంట్. హ్యాడ్ వస్తే పాస్ట్. ప్రజెంటే కదా. ఐ హ్యావ్ ఏ మీటింగ్ అంటే ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది అని. టుమారో అంటే నాకు రేపు మీటింగ్ ఉందని. అంటే ఇది కూడా ఒక ఫ్యూచర్ టెన్సే. అర్థమైందా? కానీ ఏ టెన్స్ యూజ్ చేసి చెప్పా? ప్రజెంట్ ఇండెఫినిట్. ప్రజెంట్ ఇండెఫినిట్ చేసి ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ని చెప్పాను. ప్రజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేసి ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ని చెప్పాను. అయితే ఇవి ఫిక్స్డ్ ఈవెంట్స్ అయి ఉండాలి. సపోజ్ నేను రేపు అతన్ని కలుస్తానో కలవనో అని చెప్పడానికి ఐ మీట్ హిమ్ అనకూడదు. ఓకేనా. కలుస్తానో కలవలేను అని చెప్పడానికి ఐ మీట్ హిమ్ అనకూడదు. ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందో లేకపోతే ఒక ప్లాన్ అనేది ఫిక్స్ అయిందో, మీరు ఖచ్చితంగా చేస్తారో, ఎగ్జిక్యూట్ చేస్తారో, అప్పుడు మాత్రమే ప్రజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ స్టార్ట్స్ ఎట్ 12 PM. ఎగ్జామ్ స్టార్ట్స్ ఎట్ 12 PM. ఇప్పుడు స్టార్ట్ అయిందా? కాదు, 12 PMకి స్టార్ట్ అవుద్ది. 12 PMకి స్టార్ట్ అవుద్ది, అదే చెప్తున్నాం. కానీ ఏది యూజ్ చేసాం? స్టార్స్. ఎగ్జామ్ విల్ స్టార్ట్ ఎట్ 12 PM అని చెప్పట్లేదు. ఎగ్జామ్ స్టార్ట్స్ ఎట్ 12 PM. ప్రజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేసి ఫ్యూచర్ యాక్షన్స్ని కూడా చెప్పచ్చు.